ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరన్నర కాలంగా మా ఎమ్మెల్యే గారైన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన డెవలప్మెంటల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అభివృద్ధి ఎలా అయితే జరుగుతుందో చెప్పే ముఖ్య ఉద్దేశమే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం. మా ఎమ్మెల్యే గారిని కేవలం మెమరాండం ఎమ్మెల్యే అని చెప్పి చాలామంది నాయకులు కూడా అనడం జరిగింది. మనందరికీ తెలుసు, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. ఇప్పుడు నా డివిజన్లో ఏ వర్క్స్ అవసరం ఉన్నాయి ఏంటి అనేది ఏ ఒక్క అధికారికి కూడా తెలీదు. మన డివిజన్లో ఏ వర్క్స్ అవసరమో కమిషనర్ గారికి అయితేనేమి, జోనల్ కమిషనర్కి అయితేనేమి, ప్రతి ఒక్క అధికారికి మన దగ్గర ఏం వర్క్స్ అవసరం ఉన్నాయో తీసుకెళ్తే కానీ వాళ్ళకి తెలియదు. కాబట్టి మేము మెమరాండమ్స్ ఇస్తూ వచ్చాము గత సంవత్సరన్నర కాలంగా. దానికి ఫలితమే గత 2 నెలల్లో మాకు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో ఎస్ఎన్డిపి కింద ఒక 7 కోట్లు శాంక్షన్ అయ్యాయి. దాంట్లో భాగంగానే నా డివిజన్ అయిన గౌతమ్ నగర్లో చిన్మయ మార్గ్లో బాక్స్ డ్రైన్కి 1.5 కోటి రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసి ఫండ్స్ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో 13 కోట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నా డివిజన్ అయిన గౌతమ్ నగర్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ అయ్యింది. అదేవిధంగా చూసుకుంటే మల్కాజ్గిరి కరెంట్ సప్లై ఏదైతే ఉందో ఓన్లీ 1 ఫేజ్ మీద రన్ అవుతూ ఉంది. ఇది ఇప్పటి వరకు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎవరు కూడా తీసుకెళ్ళిన దాఖలాలు లేవు. మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు వారి దగ్గరికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి గత 40 సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్ని డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి 3 ఫేజ్ కరెంట్ని శాంక్షన్ చేపించడం జరిగింది. అంతేకాదు నా డివిజన్ అయిన గౌతమ్ నగర్లో రిజర్వాయర్ కూడా శాంక్షన్ చేయించారు. పార్టీలకు అతీతంగా సీఎం అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి రిజర్వాయర్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాదు నా డివిజన్లో గౌతమ్ నగర్లో 40 సంవత్సరాల నుంచి పబ్లిక్ అక్కడ ఎంతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. గేట్ అర్ధగంట పడడం వల్ల దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన వెంటనే దాన్ని రియాక్ట్ అయ్యి మాతో పాటు అధికారుల దగ్గరికి తిరగడము, అంతేకాకుండా దాన్ని శాంక్షన్ 28 కోట్లతోటి శాంక్షన్ చేయించడం జరిగింది. అది అండర్ ప్రాసెస్లో ఉంది. అంతేకాకుండా ఆయన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి అలాగే సీఎం గారి దగ్గరికి తిరిగి ప్రతి ఒక్క డెవలప్మెంటల్ ఫండ్లు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా గత ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఇప్పటివరకు అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు అయితే మనం చూడలేదు. ప్రతి ఒక్క వర్క్ని నా డివిజన్ అయిన మల్లికార్జున్ నగర్లో యుఎల్సి ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎండోన్మెంట్ ల్యాండ్స్ గురించి కానీ, భూ కబ్జాల గురించి కానీ, ఇకపోతే నా డివిజన్లో చిన్మయ మార్గ్లో ప్రాబ్లం ఏదైతే ఫేస్ చేస్తున్నారో వర్షం వచ్చినప్పుడు దాని గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారని కూడా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి ఎమ్మెల్యేని మాకు ఇచ్చినందుకు మా పార్టీ అధినేత కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే అయిన మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ఉద్యమానికి
ఒక విలేకరులై ఉద్యమకారులై మమ్మల్ని అందరినీ నడిపించి భారత టీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితి దాకా మా జర్నీ ప్రయాణంలో ముఖ్య పాత్ర వహించిన మా విలేకరుల సోదరు మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సోదరులందరికీ మా అందరి తరఫున మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ప్రతి సమస్యను ఉద్యమకాలం నుంచి కూడా ప్రజల్లోకి ఉద్యమకారులుగా మల్కాజ్గిరిలో రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రతి దాన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవడం వల్లనే ఇవాళ భారత రాష్ట్ర సమితికి ఇంత అభిమానం ఉన్నదని మీ సహకారాన్ని ఎప్పుడు మరొకని కోరుకుంటూ, మా సోదరులందరూ అన్ని విషయాలు చెప్పిండ్రు. నేను 2-3 విషయాలు జనరల్గా చెప్పి క్లోజ్ చేస్తా, జర సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి ప్రజలు ఎన్నుకున్న తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వం కోల్పోవడం, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో చాలా తర్జన తర్వాత కొన్ని సందర్భాల్లో మేము కూడా ఆత్మహత్యలో భావానికి కూడా గురయ్యే పరిస్థితికి వచ్చిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, మీరు అన్నిటికీ మీరే సాక్షులు. ఆయన దాన్ని అధిగమించి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా తనకు ఏదైతే ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు వచ్చినాయి, వాటిని ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాలి, దానికి ప్రయారిటీ ఏది, ఏ సమస్యను ముందు మనం ఎత్తుకోవాలి అనేది ఆయన ఎలక్షన్ తిరిగినప్పుడే ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని కాలనీ వైజ్గా అక్కడున్న సమస్యలను రికగ్నైజ్ చేసి ఆ కాలనీ వాసులతోటి స్థానిక కార్పొరేటర్లు, ఉద్యమకారులను, పార్టీ నాయకులను, డివిజన్ బాధ్యులను అందరినీ ఒక్కొక్కటిగా సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం కొద్దిగా మొత్తం సమస్యలు పరిష్కారమైనాయని చెప్పే విధంగా మేము చెప్పట్లేదు. కానీ మా ప్రయత్న లోపం ఎక్కడ లేకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆ ప్రయత్న లోపం లేకుండా తనతోటి సహకరించే విధంగా ఇలా ఏ విధమైన సహకారం అందుతూ ఉంది. మల్కాజ్గిరిలో అధికారుల నుంచి కానీ ఆటంకాలు ఏర్పరిచే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నా కూడా ఆయన సంకల్ప లోకాన్ని ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి ఒకటి గమనించాలి, కొంతమంది చోటమోట నాయకులు 2-3 విషయాలను తీసుకొస్తూ ఉన్నారు. ఇది పోటీ ప్రపంచం. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ రోజున్న పోటీ ఎక్కడ లేదు. రాజకీయాల్లో చాలా విపరీతమైన పోటీ, అబద్ధాల ప్రచారం, అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మేము కూడా కొంచెం పత్రికా విలేకరులకు కానీ ప్రజలకు పోయే విషయాల్లో కొంచెం ఇంకా దూరం అయిందేమో అన్న భావనతో ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం. ఇక నుంచి ఖచ్చితంగా మీతో కోఆర్డినేషన్ అయ్యి ఇంకా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం. కొంతమంది అంటున్నారు ఎమ్మెల్యే గారు మెమోరాండంలు ఇస్తారు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ మనకు కావాల్సిన ప్రాజెక్టులను ఎక్కడికి పోయి తీసుకొస్తారు? కేంద్ర మంత్రులు కాకపోతే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర సమస్యలను చెప్పి వారి సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు? పైన ఉన్న అధికారులకు చెప్తున్నారు, అక్కడ సంబంధిత కేంద్ర మంత్రుల దగ్గరికి పోతున్నారు. ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరించండి నాయన అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవడం జరుగుతుంది. ఇలా మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చేయాలి? గ్రౌండ్లో ఉన్న అధికారులకు ఫస్ట్ నాయన మాకు ఈ కాలనీలో ఈ సమస్య ఉంది, మల్కాజ్గిరిలో ఈ సమస్య ఉంది, ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారని చెప్పేసి జోనల్ కమిషనర్, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సిఎస్ గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు, అంతిమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక ప్రజల సమస్యను పరిష్కరించేటప్పుడు వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం, దాని తర్వాత అక్కడ సమస్యకు పరిష్కారం తర్వాత అధికారులకు చెప్పడం, అంతిమంగా ఆ సమస్య పరిష్కారంగా అన్నప్పుడు నిరసన వ్యక్తం చేయడమే ప్రజాస్వామ్యంలో మనకున్న హక్కు. కొంతమంది అనాలోచితంగా మూర్ఖంగా ప్రచారం చేసుకుంటుండ్రు, ప్రచార ఆవతోనే మాట్లాడుతున్నారు, ఎక్కడ పనులు జరుగుతలే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రచారాన్ని మేము చేసే పనే చెప్తాం, చేయాల్సిన ఏ పని చేయదలుచుకున్నామో ఆ పని దగ్గర పోయి మా నాయకులు నిలబడతారు. ఆ ప్రచారాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఈ ప్రచారం ఇంకా తక్కువ ఉన్నది, ఇక్కడ మేము ఎవ్వరికీ శశవిషలకు తావులేదని చెప్తా ఉన్నాం.
మాట్లాడాలి, వాళ్ళు గమనించాలి. సమస్యను పట్టుకున్నప్పుడు ఆ సమస్య మీద 1-4 సార్లు ఆ అధికారులను పిలిచి వాళ్ళ దగ్గరికి పోయి ఇలా రైల్వే సమస్యలు ఉన్నాయి, ఇలా గౌతమ్ నగర్ ఉండని, ఆర్యకు ఉండని, కానీ ఒక్కొక్క కార్పొరేటర్ 10 సార్లు 20 సార్లు ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి సమస్యను వివరించి అక్కడున్న ఇబ్బందులను పూర్తి చేయమని చెప్పేసి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అల్వాల్కి సంబంధించి ఒక హిందూ శ్మశాన వాటిక, అది గత 8-10 ఏళ్ళ ఇవాళ కొత్తగా ఏదో జరిగింది కాదు, గత 15 ఏళ్ళకి వెళ్ళి దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా మార్చడం వల్ల అక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, బీజేపీ ఎంపీ గారికి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మల్కాజ్గిరి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా పదే వచ్చి వారు సమస్యను విన్నవించిన తర్వాతనే ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడున్న డీసీ గారికి, ఎంఆర్ఓ గారికి సమస్యలు అన్నింటినీ వారికి చెప్పిన తర్వాత అక్కడ సమస్య పరిష్కారం కానప్పుడే అక్కడ ధర్నాకు నిర్ణయించడం అనేది తప్ప ఫస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళవన్న సమస్యను అనేది గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాట్లాడే ముందు మీరు ఎవరు ఏదైనా పని చేసినా మల్కాజ్గిరి అభివృద్ధి చేస్తే మేము స్వాగతిస్తాం. అయితే ఆ పని ఎక్కడ చేసినారు, ఎవరు త్రూ చేసినారు, ఏ అధికారికి ఇచ్చినారు, ఆ అధికారి ఏ విధంగా రెస్పాండ్ అయ్యిండు, ఆయన ఏం శాంక్షన్ చేసిండు అనేది ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. ఊరికే చెప్పుకుంటే ఎవరికి మంచిది కాదని విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా మత్స్యబోలారం సంబంధించి ఇలా తుర్కపల్లిలో కానీ ఇంకో అక్కడ 2 ఆర్యూబీలు 8 కోట్లతోని 16 కోట్లతోని శాంక్షన్ అని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ఫైర్ స్టేషన్ లేదు మల్కాజ్గిరిలో, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఫైర్ స్టేషన్ లేని పరిస్థితి. ఫైర్ స్టేషన్కి అల్వాల్ పోలీస్ స్టేషన్కి పక్కనే ఉన్న 11 గుంటలను కూడా అక్కడ కేటాయించడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉత్తమ్ నగర్ నుంచి రైల్వే ఇక్కడ ఏదైతే రైల్వే సంబంధించింది కానీ ఆర్మీకి సంబంధించిన రోడ్లను కూడా ఇలా వారు అసెంబ్లీలో ఇవాళ మనం అది లేడౌన్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్న తరుణంలో మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మల్కాజ్గిరి డెవలప్మెంట్ కోసం 50 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఇవి ఎందుకు చెప్తున్నామంటే మీకు కూడా తెలియాలి, ఇవన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఏది అడిగినా కానీ ఆ ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చి పెడతాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న డెవలప్మెంట్లు కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినాయా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ప్రతిపాదించినాయా, ఎందుకంటే మీకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఇవాళ ప్రతిపాదన అంటే ఆయన ఒక లెటర్ హెడ్ మీద, ఆ డేట్ మీద, ఆ ఫైల్ నంబరు, అవన్నీ కూడా ఆయన అయితే ఏదైతే నెల కింద చేసిన లెటర్ హెడ్ వర్క్ అని ఇచ్చినా కానీ ఆ ఫైల్ నెంబర్స్ కూడా దాని మీద ఉంటాయి. ఆ ఫైల్ నెంబర్స్ కూడా మేము ప్రతి ఒక్క వర్క్ కూడా చూపెట్టడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే ఇదే నిదర్శనం. మాకు రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేపిస్తున్నాడే దానికి నిదర్శనం ఆయన ఇచ్చిన లెటర్ హెడ్లు గత 15 నెలల నుండి ఇస్తున్న లెటర్ హెడ్ల మీదనే మనకి శాంక్షన్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్ననే ఈ యొక్క ఆర్కే నగర్లో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు కావడం జరుగుతున్నది. దాన్ని కూడా ఆర్కే నగర్ అసోసియేషన్ వాళ్ళు మొన్న అన్నగారి దగ్గరికి వస్తే మళ్ళీ మేము అది ఎందుకంటే ఇవాళ దాని నామకరణము రాధాకృష్ణ, ఆర్కే నగర్ మీన్స్ రాధాకృష్ణ నగర్ అనే స్టేషను మల్కాజ్గిరిలో రావాలని వాళ్ళ ప్రతిపాదన, మల్కే ప్రజలు కూడా ప్రతిపాదన. దాని మీదనే మొన్న ఏదైతే ఈయన ఎమ్మెల్యే గారి లెటర్ హెడ్ మీద మన చీఫ్ సెక్రటరీ అయిన దానకిషోర్ గారి దగ్గరికి పోయి కూడా ప్రతిపాదించడం జరిగింది. అది శాంక్షన్ కూడా అయింది. కేవలం ఈయన ఎవరు దానకిషోర్ గారు కమిషనర్ గారికి లెటర్ రాసి దీని నామకరణం మీన్స్ లెటర్లు స్పెల్లింగ్ కానీ 3 లాంగ్వేజ్లలో హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఇంకేమైనా లాంగ్వేజ్లు ఉంటే కూడా వాళ్ళు స్పెల్లింగ్స్ ఇస్తే ఆ స్పెల్లింగ్స్తోని ఆ యొక్క రాధాకృష్ణ నగర్ ఏర్పాటు కావడం జరుగుతుంది. ఈ యొక్క ఘనత కేవలం మర్రి రాజశేఖర రెడ్డి గారు అని కూడా నేను ఈ యొక్క మాకు పత్రికా విలేకరుల సంబంధంగా తెలియజేస్తూ ఉన్నా. ఎన్నో కార్యక్రమాలు ఇవాళ అరుంధతి హాస్పిటల్, ప్రతిరోజు అరుంధతి హాస్పిటల్ పోనీకి కూడా మల్కాజ్గిరిలో ఒక అంబులెన్స్ పెట్టడం జరిగింది, ఫ్రీ అంబులెన్స్. దానికి టైం టు టైం ఒకరోజు ఒక ఏరియా నుండి ఒకరోజు ఒక ఏరియా నుండి అట్లా వీక్ వైజ్గా ప్రతిరోజు ఏదో ఒక ఏరియా నుండి పోయి ఇక్కడ నుండి ఫ్రీగా పోయి కూడా ట్రీట్మెంట్ చేయించుకొని రావడం కూడా జరుగుతుంది. ఎన్నో ఆపరేషన్లు కూడా చేసుకోవడం జరిగింది. అవి మీకు కూడా సోషల్ మీడియాలో కూడా మీరు కూడా డైలీ చూస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే గారు అయి ఉండి జనరల్గా ఎట్లుంటారు ఎమ్మెల్యేలే, నేను ఎమ్మెల్యే అయినా పబ్లిక్ అడిగి నేను చేస్తా అన్న ఉద్దేశంతో ఉండే రోజులలో కూడా ఇవాళ సొంతంగా ఆయన సొంత డబ్బు రోజు సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ
అరుంధత్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ఎవ్వరు పోయినా కానీ ఏ ఆపరేషన్, గుండె ఆపరేషన్ కానీ, ఎనీ స్పైన్ ఆపరేషన్లు కానీ, మన స్టోన్స్ ఆపరేషన్లు కానీ, ఏ ఆపరేషన్లు అన్నా కానీ కాదనకుండా ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ మల్కాజ్గిరి అంటే ఎక్కడ టోటల్గా ఏ కాలనీ మన ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ పోయినా కానీ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. మేము ఇది చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజులలో కూడా ఇలా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, అరే ఎమ్మెల్యే గారు ఎంత సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, డెవలప్మెంట్ ఏ విధంగానైతే మనకు డెవలప్మెంట్స్ రావాలి ఆ విధంగా తీసుకురావడం, మళ్ళీ ఆయన సొంత నిధులతో ఏ విధంగా సోషల్ వర్క్ యాక్టివిటీస్ చేయాలని అవి కూడా చేయడం జరుగుతున్నది. మేము చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. మాకు ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మేము చేసుకున్న అదృష్టం, మల్కేరు ప్రజలు కూడా అదృష్టవంతులని నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.